హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సరే జోడి 4వ భాగాన్ని వినేద్దాం. కార్లో ఏంటన్నయ్య ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు, కార్ ఫాస్ట్గా ఇంటికి పోని అంటాడు. తన అన్నయ్య ఫేస్ చూడగానే ఏమైందన్నయ్య, వదిలిని ఒంటరిగా వదిలేసి వచ్చినందుకు బాధపడుతున్నావా అంటాడు అదర్. సరిగ్గా పెళ్లి టైంకి ఎందుకు పారిపోయి వచ్చిందని నా థాట్. అంతేకాదు ఇటు తాతయ్య కూడా తననే ఎందుకు పెళ్లి చేసుకోమన్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అన్నీ ఆలోచిస్తే ఒక్కటి మాత్రం అర్థమైంది, బాను మరదలని, తన పేరెంట్స్కి మనకి రిలేషన్ ఉందని అంటూ విండో గ్లాస్ క్లోజ్ చేసి సీట్ వెనక్కి వాలాడు. అదర్ ఆశ్చర్యంగా కార్ స్టీరింగ్ తిప్పుతూ, అన్నయ్య ఇన్ని విషయాలు నువ్వెలా తెలుసుకున్నావు? నీకు చాలా బుర్ర ఉందన్నయ్య అంటాడు. నీకు కూడా ఉండుంటే బాగుంటుంది అంటూ కనులు మూశాడు. అన్నయ్య ఒకటి అడుగుతాను, నిజం చెప్పు అన్నాడు. ఆర్కే ఏం మాట్లాడు, అతను సైలెంటే. తన క్వశ్చన్ అడగమని ఉద్దేశం. భానుమతి మా వదిన బాగా నచ్చింది కదా. ఆర్కే ఏం మాట్లాడు. అదరు మాటలకి అతని పెదవులపై చిన్న స్మైల్. ఆ స్మైల్ చూసిన అదరు, నాకు తెలుసు అన్నయ్య నువ్వు వదినకి ఫ్లాట్ అయ్యావని. నువ్వు ఫీల్ అవ్వను అంటే మరొక ప్రశ్న అన్నాడు. ఆర్కే మళ్ళీ సైలెంట్. అలానే రెప్పలు వాల్చి కామ్గా ఉన్నాడు. అన్నయ్య నువ్వు చూస్తే ఎంతో అందంగా ఉంటావు కదా. ఆ మాటకి వస్తే వదిన నీకు తగిన జోడీ అయితే కాదు, కానీ నీకు ఎలా నచ్చింది అన్నయ్య అంటూ వెంటనే తను ఏమన్నాడో తలుచుకుని కొంచెం టెన్షన్గా తన అన్నయ్య వైపు చూస్తాడు. నన్ను క్షమించన్నయ్య, వదిలిని తక్కువ చేసి మాట్లాడడం లేదు, బట్ నోటి దురద ఆగలేక అడిగేశాను. మళ్ళీ ఆర్కే పెదవులపై సన్నని చిరుమందహాసం. నిజంగా ఆ నవ్వుకే అతనికి చాలా మంది ప్రపోజ్ చేయడానికి అమ్మాయిలు క్యూ కట్టేవారు. అంత అందం అతనికి సొంతం. కానీ ఏ అమ్మాయిని కూడా తన నీడను కూడా తాకనివ్వకుండా ఎంతో నిజాయితీగా జెంటిల్మెన్లా హ్యాండ్సమ్గా తనని తాను ప్రూవ్ చేసుకుని ఈరోజు చాలామంది గుండెల్లో హీరోగా తనదైన ముద్ర వేయించుకుని రియల్ హీరోగా నెంబర్ 1లో ఉన్నాడు మన హీరో ఆర్కే. అందులోనే కాదు, మంచితనంలోనూ కూడా తనకి తానే పోటీ, సాటి కూడా. నేను అడిగిన ప్రశ్నకి కోపం రాలేదా అన్నయ్య? నవ్వుతున్నావు అంటాడు. కన్నులు తెరవకుండా అతని కనురెప్పల చాటున కవ్విస్తూ తన మనసుని మనసులో లేకుండా చేస్తున్న భానుమతి రూపం తలుచుకుని, ప్రేమ అనేది అందానికి సంబంధించింది కాదురా, మన మనసుకి సంబంధించింది. మీ వదిలిలో నాకు నచ్చింది తన అందం కాదు, తన నవ్వు, తన కళ్ళు, తన అల్లరి మాటలు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ప్రపంచంలో ఎంతమంది అప్సరసులు ఉన్నా నా అతిలోక సుందరి మాత్రం నా భానుమతి. ప్రేమంటే అందం, అందం చూసి కాదు, వాళ్ళు మన కోసమే పుట్టారని మన గుండె చెప్తుంది. తన అన్నయ్య మాటలు అదర్వికి ఏం అర్థం కాదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు, కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది, భానుమతి లేకుండా ఈ రిషి కుమార్ ఉండలేడని అంటూ కార్ బ్రేక్ వేశాడు అదరు. నెమ్మదిగా కనురెప్పలు తెరిచి కామ్గా ఇద్దరు కార్ దిగారు. అదరు ఆర్కే కార్ దిగడం పాపం సెక్యూరిటీ అలర్ట్ అవి ఇద్దరి అన్నదమ్ముల వైపు చూశారు. అదరు ఆర్కే హుందాగా జోబిలో చేతిని పెట్టుకుని ఎంతో గర్వంగా నడుస్తూ లోపలికొచ్చారు. నిన్నటి నుంచి అతని కోసం ఆరాటపడుతున్న మహాదేవ్ గారు సోఫాలో కూర్చుని మూతితో ఏదో మాట్లాడుతున్నారు. ఇద్దరి కొడుకులు లోపల రాగానే పైకి లేచి, ఎక్కడికి వెళ్లారా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, అసలు మీరు నాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు అంటారు. చెప్పాను కదా, నేనే చిన్న పని నుండి బయటికి పంపించాను నా ఫ్రెండ్ దగ్గరికి అంటూ తన గది నుంచి బయటకు వచ్చారు జగదీష్ గారు. ఆర్కే అదరు ఇద్దరు గట్టిగా ఊపిరి పీల్చుకుని రిలాక్స్ అవి సోఫా మీద వాలారు. పన్నుండే పంపించారని నాకు ఇంతకుముందే చెప్పావు కదా నాన్న, అదే ఎక్కడికి వెళ్లారని అడుగుతున్నాను అంటాడు మహాదేవ్. ఏంట్రా మహాదేవ్, పిల్లలు ఇప్పుడే కదా వచ్చారు, కాస్త కూడా ప్రశాంతంగా ఉండనియవా? నా ఫ్రెండ్కి ఏదో ప్రాబ్లం వచ్చిందని తన కూతురు పెళ్లి విషయంలో, అందుకే ఇద్దరిని పంపించాను, ప్రాబ్లం సాల్వ్ చేసి వస్తారని అంటూ సోఫాలో కూర్చుని, రే గిరి, అబ్బాయిలిద్దరికీ కాఫీ పట్టుకురా అంటూ గంభీరంగా అరిచారు జగదీష్ గారు. అదర్ అన్న ఆర్కే అన్న పంచపనాలు జగదీష్ గారికి. కానీ మహాదేవ్ మాత్రం తన తండ్రి వైపు తీక్షణంగా చూసి, మీ ఫ్రెండ్కి ప్రాబ్లం వస్తే ఈ ఇద్దరిని పంపించాను అంటున్నారు, నాకెందుకు నాన్న నమ్మాలనిపించడం లేదు. ఆర్కే అదర్ వైపు చూశాడు. వెంటనే అదర్ గొంతు సరిచేసుకుని, నాన్న నీకు అన్ని విషయాలు నేను చెప్తాను, ప్లీజ్ నాకు ఆకలిగా ఉంది, నువ్వు తొందరగా భోజనం తీసుకుని అమ్మ రూమ్కి వచ్చే నాన్న, నేను అన్నయ్య ఈలోపు ఫ్రెష్ అవుతాం. అదర్ వేషాలు మహాదేవికి తెలుసు. ఏంట్రా టాపిక్ డైవర్ట్ చేయడానికా మధ్యలో ఆకలి అంటున్నావు? నాన్న ఒకసారి నాది అన్నయ్య ముఖం చూడు, ఎలా వాడిపోయి ఉన్నామో జర్నీ చేసి. అరే కొడుకులిద్దరూ జర్నీ చేసి వచ్చారే, అసలు తిన్నారో లేదో కొంచెం కూడా పట్టించుకోరా నాన్న. మళ్ళీ నేను టాపిక్ డైవర్ట్ చేస్తున్నానా? చూడండి తాతయ్య, కడుపు ఎంత లోతుగా పోయిందో అని అంటాడు.
పొరపాటున సినిమా ఫీల్డ్కి మీ అన్నయ్య వెళ్ళాడు గాని అసలు నిన్ను పంపించాలరా అంటాడు. ఎస్ నాన్న, బట్ మనం సూపర్గా ఉంటాం కదా, దిష్టి ఎక్కువ తగులుతుంది, అందుకే బిజినెస్ సైడ్కి వెళ్ళానులే అంటూ పైకి లేచి మహాదేవ్ని హత్తుకుని నిజంగా చాలా ఆకలిగా ఉంది నాన్న, భోజనం తినిపించు అంటూ మహాదేవ్ భుజంపై వాలిపోయాడు అదరు. ఆర్కే అదర్ ఫేస్లు చూడగానే నిజంగానే కరిగిపోయాడు మహాదేవ్. ఇంతలో గిరి కాఫీ కప్స్ పట్టుకుని రావడంతో ముందు ఇద్దరు కాఫీ తాగండ్రా, అలసట అయిన తీరుతుంది, ఈ లోపు నేను భోజనం తీసుకుని వస్తాను, కాఫీ తాగి ఫ్రెష్ అవ్వండి అంటూ గిరి వైపు చూసి గిరి భోజనం రెడీ చేయి అంటాడు. సరే బాబుగారు. ఆర్కే చిన్నగా నవ్వి జగదీష్ వైపు చూశాడు. జగదీష్ కూడా నవ్వి ఏదో అర్థమైనట్టుగా మళ్ళీ తన రూంలోకి వెళ్తారు. అదరు తలనిమ్రి ముందు కాఫీ తాగురా అదరు. తప్పకుండా తాగాలి నాన్న, ఇప్పటికే జర్నీలో అలసాం, అంటే ఇంటికి రాగానే నువ్వు ప్రశ్నలతో వాయించేశావు, ఇప్పుడు కాఫీ తాకపోతే ఎలా అంటూ వెంటనే నాలిక ఖర్చుకొని తండ్రి వైపు చూశాడు. నాకు తెలుసా నీ వేషాలు, ఎక్కడో ఎవరిని ఎలా బుట్టలో పడేయాలో నీకు బాగా తెలుసు అంటూ నవ్వి తన రూమ్కి వెళ్ళారు. ఫ్రెష్ అవి వండుకుని ఓపిక లేక ఇద్దరూ బెడ్ మీద వాలిపోయారు. భాను, సౌమ్య. భాను, రేపటి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, నువ్వు ఇంకా ఎక్కువ ఆలోచించకుండా పడుకోవే అంటుంది సౌమ్య. అప్పటికే భాను కంట్లో గోదావరి బయటకొచ్చేలా ఉంది. భాను, ఇంకా వచ్చేశాక ఎందుకే అన్నిసార్లు బాధపడుతున్నావు, వచ్చినప్పుడు నీకు నీ తల్లిదండ్రులు గుర్తుకు రాలేదా భాను, తప్పు చేస్తున్నానని నీ మనసు ఒక్కసారి కూడా నిన్ను హెచ్చరించలేదా? మనసు ఇప్పటికే నాలో లేదే, నీ మాటతో నన్ను ఇంకా చంపేయకు, ఏం చేస్తాం, తప్పు అని తెలిసినా కూడా ఒక్కోసారి కావాలనే తప్పు చేస్తాం అంటూ పైకి లేచింది భాను. భాను, నీకు అసలు ఏమైంది? మీ అమ్మ నాన్న తమ్ముడు అందరూ నీకు ప్రాణం కదా, మరి ఎందుకు ఇలా చేస్తావు, నీకు అసలు ఏ సమస్య వచ్చింది, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసావు అని అడిగింది. ప్లీజ్ ఇంకా ఆ విషయం వదిలేవే, నిజంగానే ఆ టైంకి నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, అందుకే వచ్చేసాను అంటుంది. కహానీలు చెవులో పువ్వులు పెట్టుకునే వాళ్ళకి చెప్పు, నాకు కాదు అంటుంది సౌమ్య. భాను నవ్వి, చాలా ఎదిగిపోయావే నువ్వు నాతో ఉంటే చాలు, ఎంతటి బాధ అయినా నాకు చిన్నగానే అనిపిస్తుంది. టాపిక్ మార్చాలంటే నీ తర్వాతే, సంతోషాన్ని పంచుకొని బాధని దాచుకోవడం నీకు అలవాటే కదా, అయినా నువ్వు చెప్పవని తెలిసినా కూడా అడిగాను చూడు, ముందు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అంటూ కోపంగా చూసింది సౌమ్య. అది వదిలేలా లేదని అనుకుని ఎందుకు ఇప్పుడు చెప్పుతో కొట్టుకుంటానంటున్నావు, టైం అయింది పడుకో అంటుంది. సౌమ్య నవ్వి, మాటలతో ఇప్పుడు నన్ను మాయ చేయకు భాను, నీ కళ్ళు ఎప్పుడు నిజాన్ని ఎంతసేపు దాయలేవు కదా, కానీ గుర్తుపెట్టుకో, నీకు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా తోడుగా నీకు ఒక స్నేహితురాలు ఉందని మర్చిపోకు అంటూ దుప్పటి కప్పుకొని పడుకుంది. నా గురించి నీకు చెప్పి నేను బాధ పెట్టడం ఇష్టం లేదే, ఇప్పటికే నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు అనుకొని నెమ్మదిగా పైకి లేచి చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళింది. చేతులు వణుకుతున్న ఇంటికి ఫోన్ చేద్దామంటే కానీ తన ఫోన్ నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరని ఆలోచించి పరుగులాంటి నడకతో కిందికెళ్ళి బాబాయ్ గారు అని పిలిచింది. ఏంటమ్మా అంటూ పైకి లేచాడు సీతారాం. మీరు ఏమీ అనుకోకపోతే మీ ఫోన్ ఇస్తారా అంటూ మొహమాటంగా అడిగింది. సీతారాం నవ్వి, తీసుకో అమ్మా, దీనికే మొహమాటం ఎందుకు అంటాడు. థ్యాంక్ యూ బాబాయ్ అంటూ ఫోన్ తీసుకుని పక్కనున్న గార్డెన్ వైపుకి వెళ్ళి వణుకుతున్న చేతులతోనే భరత్ నెంబర్కి ఫోన్ చేసింది. తండ్రికి ఇంకా స్పృహ రాకపోవడంతో తన అక్క పరువు తీసిందన్న కోపంతో ఎంతగానో బాధపడుతున్నాడు. భరత్ చేతిలో ఉన్న ఫోన్ మోగడంతో చాలాసేపు నెంబర్ వైపు చూసి లిఫ్ట్ చేశాడు. హలో అన్నాడు. భరత్ గొంతు వినగానే భానుకి ఏడు పాగలేదు. భరత్ అంటూ ఎక్కి ఏడుస్తుంది. అంతే, భరత్ కోపం రాలేదు, పక్కకు చూశాడు. అప్పటికే ఏడ్చి అలసిపోయి నీరసంతో రెప్పలు వాల్చింది ఆమెని. కోపంగా బయటకొచ్చి, ఎవరు నువ్వు, నాకెందుకు ఫోన్ చేసి ఏడుస్తున్నారు అంటాడు. రే భరత్, పిలవకు, అసలు నన్ను అలా పిలవకు, ఎంత పని చేశావే, నీ వల్ల నలుగురిలో తల ఎత్తుకోలేక సిగ్గుతో చచ్చిపోతున్నాం, నీకు ఏం తక్కువ చేశావని నీ ఇష్టంతోనే కదా పెళ్లి ముహూర్తం పెట్టాం, మరి ఎందుకు ఇలా వెళ్ళిపోయావు అని అడుగుతాడు. నీ మీద మేము ఎన్ని కలలు కన్నామో కానీ నువ్వు మాత్రం మా కలలపైన ఆశలపైన నీళ్లు చల్లి వెళ్ళిపోయావు అంటాడు. మనసులో ఒకరు ఉన్నప్పుడు ధైర్యం చేసి చెప్పేయచ్చు కదా, నేను సిటీలో ఎవడో కుర్రాన్ని లవ్ చేశానని ఏదో రకంగా నాన్నను ఒప్పించి పెళ్లి చేర్పించేవాని కదా అంటాడు. రే ప్లీజ్, ఒక్కసారి నా మాట విను, నిజంగా నేను ఎవరిని ప్రేమించలేదురా అంటుంది. ఎవరిని ప్రేమించలేనప్పుడు మరి ఎందుకు వెళ్ళిపోయావు, అయినా నీతో మాట్లాడడమే దండగా, నీ కారణంగా నాన్న హాస్పిటల్లో స్పృహ లేకుండా ఉన్నారు, ఒక్కటి గుర్తుపెట్టుకో బాను, నాన్నకి ఏమన్నా అయిందంటే అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకొని, భరత్కి కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అంటాడు.
అలానే ఇంకో విషయం, ఇంకెప్పుడు నువ్వు మాకు ఫోన్ చేయకు. ఫోన్ చేసి పుండు పడిన గుండె మీద కారాలు జల్లి మాకు కన్నీరు తప్పించుకో. ఎప్పుడైతే నువ్వు ఇంటి గడప దాటావో అప్పుడే మా దృష్టిలో నువ్వు చనిపోయావు. నువ్వు ఎక్కడున్నా వెతికి పట్టుకున్నా లాభం లేని పని. ఎందుకంటే నువ్వు మమ్మల్ని మామూలుగా బాధ పెట్టలేదు. ఏరి కోరి మరి ఎవరినో ప్రేమించావు కదా, వాడితోనే సంతోషంగా ఉండు అంటూ కోపంగా ఫోన్ కట్ చేసి లోపలికొచ్చాడు భరత్. తమ్ముడు మాటలు వినగానే భాను కుప్పగూలిపోయి అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంది. తమ్ముడు కూడా ఇలా అంటున్నాడంటే ఇంకా అందరూ నేను అనుకున్నట్టుగానే ప్రేమించిన వాడితోనే లేచిపోయారని అనుకుంటున్నారు అని అనుకుని అలా శూన్యంలో చూసింది. భగవంతుడా, మా నాన్నకి ఏమీ కాకుండా చూడు, ఇదే నా ఆఖరి కోరిక, నాకింకేం వద్దు అంటూ బలవంతంగా ఏడు పాపుకుంది. ఎందుకో ఆ క్షణం ఆమెకి తెలియకుండానే ఆర్కే చేతి స్పర్శ ఇంకా అతని మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే కన్నీరు తెచ్చుకుని ఫోన్ సీతారాంకిచ్చి తన గదిలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని అలానే బెడ్ మీద వాలింది. కానీ నిద్ర రాదు. తల్లిదండ్రులతో గడిపిన క్షణాలు ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుని తనలోని తాను బాధపడుతుంది భాను. ఆర్కే మ్యాన్షన్. మహాదేవ్ చైర్లో కూర్చుని ఆర్కేకి అదర్కి భోజనం తినిపిస్తున్నాడు. తల్లి కాళ్ళ దగ్గర కూర్చుని తన తల్లి పాదాలను చేత్తో పట్టుకుని ప్రేమగా చూస్తున్నాడు ఆర్కే. అదరు భోజనం తింటూ ఏవేవో ఊసులు చెప్తున్నాడు తల్లికి. ఇద్దరూ తమ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా తన తల్లితో మాత్రం సమయం కేటాయించకుండా ఉండలేరు. అమ్మా, నువ్వు తొందరగా నార్మల్ అయిపోవాలి, వెంటనే నాకు పెళ్లి చేసేయాలి, లేదంటే నాకు వయసు అయిపోతుందమ్మా అంటున్నాడు. అదరు మాటకి మహాదేవ్ నవ్వి సుహాసిని వైపు చూశాడు. కొడుకుల వైపు మహాదేవ్ వైపు అలానే చూస్తూ ఉంది. అమ్మా, ఈ అదరు నీకు మంచి కోడలు తెస్తాడు, అంతేకాదు వచ్చే అమ్మాయి అచ్చం నీలాని మంచిగా ఉండాలి. తేడా వచ్చిందంటే చుక్కలు చూపిస్తాను, కానీ నాకు సైలెంట్గా ఉంటే అమ్మాయి కావాలమ్మా. గడుసు అమ్మాయి అయితే నాకు వద్దు, మాటలతోనే నోరు మూయించేస్తుంది, నన్ను ఆట ఆడిస్తుంది. ఆర్కే వైపు చూస్తాడు. అదరు ఎందుకు అలా అన్నాడు ఆర్కే అర్థమై నవ్వు ఆపుకుని తల్లి వైపు చూశాడు. అదరు మాటలు అలానే నవ్వులు చూసి అలా చూస్తూ ఉంది. ఇంకా చాలు నాన్న, మీరింక పడుకోండి అంటూ పైకి లేచి అదర్ పద, ఇప్పటికే లేట్ అయింది, అమ్మా పడుకో అంటాడు. సుహాసిని అలానే కొడుకుల వైపే చూస్తుంది. ఆర్కే తన తల్లి నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి నడిచాడు. అదరు కూడా తన తల్లి తలనిమిరి ఆర్కే వెనకే దారి తీశాడు. కొడుకులిద్దరూ బయటికి వెళ్ళగానే సుహాసిని పక్కన కూర్చుని, చూసావా, నీ గురించే పిల్లలు ఇద్దరూ ఎంతగా ఆరాటపడుతున్నారు. తొందరగా నార్మల్ అయిపోవాలి సుహా, నువ్వు ఇప్పుడు బెంగపోయిందా, ఇద్దరు కొడుకులు వచ్చేశారు కదా అంటాడు. సుహా అలానే చూస్తూ ఉంది. తన భార్య చేతిని పట్టుకుని, నీ చేతుల మీదుగా ఆర్కే అదరు ఇద్దరి పెళ్లిళ్ళు జరగాలి అంటూ ప్రేమగా సుహా తలనిమిరి తలని వెనక్కి వాల్చాడు మహాదేవ్. ఎంత అడిగినా ఇద్దరు ఎక్కడికి వెళ్లారనేది చెప్పలేదు. అంతేకాదు, నేను అడిగేలోపే మాట దాటేస్తున్నారు, ఎలా అయినా తెలుసుకోవాలి అని అనుకుని ఆలోచనలో మునిగాడు మహాదేవ్. జగదీష్ రూమ్కి వచ్చిన ఆర్కే, నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ చేతిలో బుక్ పక్కన పెట్టి, చెప్పు, ఏం జరిగింది, నా మనవరాలు ఎక్కడుంది అని అడిగాడు. ఆర్కే నవ్వి, పెళ్లి ఇష్టం లేదని పారిపోయి వచ్చింది, పైగా కుటుంబం కోసం బాధపడుతుంది. నేను ఉల్లపలంగా తనని పెళ్లి చేసుకుని తన మనసుని ముక్కలు చేయటం ఇష్టం లేక మన హాస్పిటల్లో తనని డాక్టర్గా జాయిన్ చేస్తాను. మన ఫ్లాట్లోని రెంట్కి ఉంటుంది. రెంట్ కొనడం ఏంటి అంటాడు. ఆర్కే నవ్వి జరిగిందంతా చెప్పాడు. తాతయ్య, నిన్నొకటి అడగనా, ఆ అమ్మాయి నాకు సొంత మరదలా లేదంటే దూర బంధువా అని అడిగాడు. నీ స్వయాన మేనత్త కూతురు, నీ సొంత మరదలు భానుమతి. నాకు మేనత్తుందా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు ఆర్కే. ఉంది, కానీ ఇప్పుడు మనకి దూరంగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ నీకు చెప్పే టైం కాదు, అన్నీ నువ్వే తెలుసుకుంటావు, ముందు నీకే అర్థమవుతుంది. కానీ ఒక్కటి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ భాను మాత్రం ఇంటి కోడలుగా రావాలి. అంతేకాదు, ఈ నెల రోజుల మధ్యలో నీ మనసు ఏమాత్రం మారకూడదు. నీ స్వర్వం అన్నీ భానుని అనుకోవాలి అంటాడు. ఆర్కే నవ్వి, తను నా భార్య, నా గుండెల్లో నా భార్యకి తప్ప ఎవరికి చోటు ఉండదు. నా భార్య ఉండగా మరొకరు నా చేతిని పట్టుకోవడానికి ట్రై చేసిన ఆర్కేలో మరో కోణం చూస్తారు అంటూ జగదీష్ వైపు చూశాడు. అమ్మాయి నీకు నచ్చుతుందని అస్సలు అనుకోలేదురా అంటూ ఆర్కేని కౌగిలించుకుని, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, రేపు భాను మన ఇంటికి రావాలి. ఆర్కే షాక్ అవి, ఏంటి తాతయ్య అంటాడు. అవును, నేను తనని చూడాలి, అంతేకాదు మీ అమ్మకు కూడా తనని చూపించాలి, దగ్గరుండి నువ్వే తనని ఇంటికి తీసుకొని రావాలి అంటాడు. కానీ నువ్వు మాత్రం నా మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానం చెప్పావు. జగదీష్ నవ్వి, తెలుస్తాయిలే, ముందు నేను చెప్పింది చెయ్యి అంటూ ఆర్కే భుజం తట్టారు. ఆర్కే ఆలోచిస్తూ బయటకొచ్చాడు.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.